మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ భ్రమర సుమ రచించిన పండ్ల నోము. ఒక చక్కని కథను వినేద్దామండి. సత్యవతి గారికి కాలు చెయ్యి నిలబట్టం లేదు. ఎలా అయితేనేం కొడుకు కోడలు ఇంటికి రావడానికి ఒప్పుకున్నందుకు ఆవిడకి ఒకటే ఆనందంగా ఉంది. పెళ్ళయి 3 నెలలైంది. అమ్మాయి ఎక్కువ చదువుకున్నా అణుకువగా ఉన్నందుకు సత్యవతి గారికి కూతురు లేని లోటు తీర్చుకోవాలని ఒక్కటే ఆరాటపడుతున్నారు. కోడలితో 16 పొలాల నోము పట్టించాలని ఆమె కోరిక. అమ్మ చిన్న చిన్న సరదాలు ఎందుకు కాదనాలి అని భార్యను ఒప్పించి తీసుకొచ్చాడు గౌతమ్. సుగుణ బాగా చదువుకున్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కువ ఏమీ తెలియదు. అంతేకాకుండా సుగుణ 8వ తరగతి నుంచే హాస్టల్లోనే ఉండేది. భర్త మాట గౌరవం ఇచ్చి అత్తగారి సరదాకి ఓకే చేసేసింది. నోము నోయించడానికి పట్టుకొచ్చిన పళ్ళు చూస్తే ఒక చిన్న పండ్ల దుకాణంలాగా కనిపించింది సుగుణకి. ఒక పక్కన వింతగానే ఉంది, మరో ప్రక్క కొత్తగా కూడా ఉంది. బాగా అలసిపోయి ఉన్నారు. శుభ్రంగా స్నానం చేసి వేడివేడిగా భోంచేసి పడుకో, రేపు తెల్లవారు 5 గంటలకి లేవాలి. పంతులు గారు ఏదో పని ఉన్నదని త్వరగా వచ్చి పూజ చేయిస్తా అని చెప్పారు. వాయనం అందుకోవడానికి 8 గంటల నుంచి అందరూ వస్తారు. నువ్వు శుభ్రంగా పడుకోకపోతే రేపు నీ మొహం నీరసంగా అందరికీ కనిపిస్తుంది అని చెప్పి గదిలో నుంచి వెళ్ళారు సత్యవతి గారు. సత్యవతి గారికి గౌతమ్ ఒక్కడే కొడుకు. ఆవిడ పంచప్రాణాలు కొడుకు మీదే. ఏనాడు గౌతమ్ మాటకి ఎదురు చెప్పలేదు. ఏ లోటు రానివ్వకుండా పెంచారు. ఆవిడికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కూతురు ఉంటే ఎన్ని సరదాలు తీర్చుకునేవారు అని ఎప్పుడు గౌతమ్ అంటూ ఉండేవారు. అమ్మకి సుగుణ ద్వారా ఆవిడ కోరికలన్నీ తీర్చాలని గౌతమ్ అనుకున్నాడు. కానీ సుగుణ ఇవన్నింటికి ఎలా స్పందిస్తుందో లోపల చాలా భయంగా ఉంది. తెల్లవారుజామున 5 గంటలకల్లా సుగుణం లేపి చన్నీళ్లతో తలస్నానం చేయించారు. జలుబు రాకుండా కూడా సాంబ్రాణి కూడా వేయించారు. పంతులు గారు వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పూజ అయిన తర్వాత పంతులు గారికి సుగుణ చేత భారీ మొత్తంలోనే సంభావన కూడా ఇప్పించారు. సుమారు 9 గంటల తర్వాత వరుసగా ముత్తైదులు రావడం మొదలైంది. వాళ్ళందరికీ సుగుణ చేత కాళ్లకు పసుపు రాయించి ప్రతి ఒక్కరికి అన్ని రకాల పళ్ళవాయను ఇప్పించారు. అందరితోనూ సుగుణ గురించి ఇంకొన్ని గుణాలు కలిపి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అందులో కొందరు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ కోడలు ఈ రోజుల్లోని అమ్మాయి కాదు అంటూ పొగిడేసరికి ఉబ్బి తబ్బుబ్బైపోయారు. తెలియకుండానే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యలో సుగుణతో నీరసంగా ఉంటే పాలు త్రాగు, ఎవరికీ చెప్పకు అని అనేసరికి విన్న నాకు చిన్న నవ్వొచ్చింది. పాపం సుగుణ బాగా అలసిపోయింది. అక్కడ తతంగం అంతా అయ్యాక శుభ్రంగా భోంచేసి గదిలోకి వెళ్ళి ఆదమరిచి నిద్రపోయింది. సాయంత్రం సత్యవతి గారు సుగుణకి దిష్టి తీసి పక్కన చేరి కబుర్లు మొదలుపెట్టింది. మన పెద్దవాళ్ళు పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనేవారు. మనం మనస్ఫూర్తిగా కొంతమందికైనా పండ్లు పంచిపెట్టడం వల్ల పండులాంటి బిడ్డను కంటారని ఈ ఆచారం పెట్టారు. పాత రోజుల్లో అందరూ పళ్ళు కొనుక్కునే స్తోమతలో ఉండేవారు కాదు. అందుకని మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దానం పేరు మీద ఆ పళ్ళు ఇవ్వాలని ఇలా నోములు చేయించేవారు. మనం ఎప్పుడైనా ఎదుటివాడికి పెట్టేది మంచి వస్తువు ఇవ్వాలి. దేవుడి పూజ నిమిత్తం ఎందుకు చేయిస్తారంటే శుచి శుభ్రత కోసం. ఏమిటో ఇవన్నీ మీకు నా చాదస్తంగా కనపడొచ్చు, కానీ ఇందులో కూడా చాలా అర్థం ఉంటుంది అని చెప్తున్న అత్తగారి వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది సుగుణ. రాత్రికి గదిలో సుగుణని ఎలా సముదాయించాలో అనుకుంటూ ఆలోచనలోకి వెళ్ళాడు గౌతమ్. నవ్వుతూ వచ్చిన సుగుణం చూసి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. నేను రేపు నీతో రావడం లేదు. 1 వారం లీవ్కి అప్లై చేశాను. అత్తగారితో ఇంకా చాలా పూజలున్నాయి, అవన్నీ అయ్యాక వస్తాను అని చెప్పేసరికి ఇది కళా నిజమా అనిపించింది గౌతమ్కి. ఎలా ఉంది మిత్రులు?
బాగుంది కదండి. మీకు గనక ఈ కథ నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.